మన్యం జిల్లాలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 193,000 జ్వరం కేసులు నమోదయ్యాయి. మలేరియా, డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్లు మన్యం ప్రజలను కలవరపాటుకి గురిచేస్తున్నాయి. ప్రధానంగా కొండ చివర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో 2 విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ మరణించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద సంఖ్యలో జ్వరం పీడితులు కనిపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో విషజ్వరాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై మా ప్రతినిధి కనకారావు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు ఉమామహేశ్వరి. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లుగా అయితే 193,000 కేసులు నమోదైనట్లుగా అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. మరో అదే స్థాయిలో విషజ్వరాలు ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కానీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేసుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పి స్థానికుల నుంచి చెబుతున్న వాదన. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభమవుతుందో ఇక ఈ సుమారు 2-3 నెలలు కూడా వర్షాలు పడడం వల్ల చెట్లు ఇవన్నీ పెరగడం ఇలాంటి దీనివల్ల కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకి ప్రధానంగా దోమల సమస్య ప్రధానంగా ఉంటుంది. ప్రభుత్వం లార్వాపై వేట అని చెప్పేసి అక్కడ మన్యం జిల్లాలో కొంత ప్రయత్నం అయితే చేశారు. ఎంత మైదాన ప్రాంతం వరకు కొంత సత్ఫలితాలని ఇచ్చిందనే చెప్పవచ్చు. అదేవిధంగా గిరిజన ప్రాంతం, కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఎందుకంటే అదంతా కొండ ప్రాంతం, కొండ చివర నివాసం ఉండే గిరిజన గ్రామాలకు సరైన రహదారుల సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజనులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో దోమల మందులు పిచికారీ చేయడం అనేది కుదరని పనిగా ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో దోమల కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంలో అధికారులు అయితే కాస్త విఫలమయ్యారని చెప్పవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇటీవల కాలంలో 2 విద్యార్థులు, ఒకరు పచ్చకామర్లతో, మరో విద్యార్థి పూర్ణచంద్ర అన్న విద్యార్థి పచ్చకామర్లతో, దివాకర్ అనే విద్యార్థి మలేరియా జ్వరం వచ్చి సీతంపేట సంబంధించి మరణించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా విష జ్వరాల బారిన పడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా సాలూరు ప్రాంతీయ హాస్పిటల్ అయితే పెద్ద ఎత్తున జ్వరం కేసులు నమోదైన పరిస్థితి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు 220 కేసులు నమోదైనట్లుగా అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే అనధికారికంగా ప్రైవేట్ హాస్పిటల్కి కానీ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర చికిత్స పొందేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అంటే కేవలం మలేరియా కేసులు మాత్రమే 220 కేసులు నమోదయ్యాయి. మిగతా ఇతర జ్వరాలు, వైరల్ ఫీవర్లు కానీ లేకపోతే టైఫాయిడ్ లాంటి జ్వరాలు, పచ్చకమ్మల లాంటి జ్వరాలతో ఇంకా అనేక మంది విద్యార్థులు అయితే స్థానిక ప్రజలైతే అవస్థలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విద్యార్థుల్లో కూడా ఆశ్రమ పాఠశాలలో నివాసం ఉంటున్న విద్యార్థుల్లో కూడా అనేక మంది జ్వరం బారిన పడుతున్నారు. వాళ్ళకి ప్రాంతీయ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ పిహెచ్సిల్లోనూ ప్రాథమిక చికిత్స అనేది అందిస్తున్నారు. ప్రధానంగా సాలూరు, కురుపం, సీతంపేట, పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున రోగులు ఇటీవల కాలంలో చేరుతున్నారు. అదేవిధంగా గిరిజన గూడెల్లో అంటే జ్వరంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొండ నుంచి కిందకి దిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా వాళ్ళు చికిత్స అనేది చేయించుకుంటున్నారు. అదేవిధంగా పార్వతీపురంలో జిల్లా హాస్పిటల్కి కూడా పెద్ద ఎత్తున జ్వర పీడితులు వచ్చి చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని 4 నియోజకవర్గాలు పార్వతీపురం, సాలూరు, కురుపం, అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పాలకొండ, ఈ 4 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల పరిధిలో కూడా విష జ్వరాలు అనేవి విజృంభిస్తున్నాయి. ప్రధానంగా మలేరియా, చికెన్ గున్యా, తర్వాత డెంగ్యూ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పచ్చకామర్ల వ్యాధితో కూడా అనేక మంది చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. టైఫాయిడ్తో పాటు వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా కాలు చేతులు నొప్పులు, నీరసం, తలనొప్పి ఇలాంటి లక్షణాలతో ఎక్కువ మంది ఆసుపత్రుల్లోనైతే చేరి చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా
ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరంలో ఎస్కోట ప్రాంతంలో కూడా అనేక జ్వరం కేసులు నమోదవుతున్నాయి. ఎస్కోట్లోని హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు వచ్చి చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే మన్యం జిల్లాలో మరింత జ్వర పీడితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షలాది మంది ఈ జ్వరంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విష జ్వరాలపైన వైద్య అంటే ప్రభుత్వం పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరా నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.